Hello students, welcome to our online institute for Tsjl. ఈ రోజు క్లాస్ లో మనం కాంపౌండ్ ఎపిథీలియం గురించి డిస్కస్ చేద్దాం. నిన్నటి ప్రీవియస్ క్లాసెస్ లో నేను అప్లోడ్ చేసిన క్లాసెస్ లో సింపుల్ ఎపిథీలియం గురించి చెప్పాను అండ్ సమ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ హిస్టాలజీ చెప్పాను. ఈ రోజు మనం కాంపౌండ్ ఎపిథీలియం గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుతుంది అండ్ మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది. అండ్ కాంపౌండ్ ఎపిథీలియం లోకి వెళ్తే కాంపౌండ్ ఎపిథీలియం అంటే ఏంటి? కాంపౌండ్ అంటే ఏం చెప్పాను నేను నిన్న? సింపుల్ అంటే సింగిల్ లేయర్ ఆఫ్ సెల్ లేయర్స్ ఉంటే దాన్ని సింపుల్ అంటున్నాం. కాంపౌండ్ ఎపిథీలియం అంటే ఇక్కడ కాంపౌండ్ లేయర్స్ అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. సింపుల్ ఎపిథీలియం లో ఏంటంటే మనకు ఇది బేస్మెంట్ మెంబ్రేన్ అన్న ఎపిథీలియం యొక్క బేస్మెంట్ మెంబ్రేన్. దీనిపైన సెల్స్ లేయర్స్ అనేవి సింగిల్ గా ఉంటే దాన్ని మనం ఇలా సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటే దాన్ని మనం సింపుల్ ఎపిథీలియం అంటాము. అదే కాంపౌండ్ ఎపిథీలియంకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, మల్టిపుల్ సెల్ లేయర్స్ ఉంటే దాన్ని మనం కాంపౌండ్ ఎపిథీలియం అంటాం. రైట్? ద అదర్ నేమ్ ఫర్ కాంపౌండ్ ఎపిథీలియం, కాంపౌండ్ ఎపిథీలియం కి ఇంకో నేమ్ ఉన్నది. అది ఏంటి అంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని అంటాము. కాంపౌండ్ ఎపిథీలియం ఇస్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. కాంపౌండ్ ఎపిథీలియం ని మనం స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని కూడా అంటాము. స్ట్రాటిఫైడ్ అన్నా కాంపౌండ్ అన్నా సేమ్ మీనింగ్ అన్నా ఏం లేదు, ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ సెల్ లేయర్స్ చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇంకో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కాంపౌండ్ ఎపిథీలియం వచ్చేసి ఏంటంటే ఇట్ గివ్స్ ప్రొటెక్షన్. అది ప్రొటెక్షన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది కాంపౌండ్ ఎపిథీలియం. మరి అది సెక్రీషన్ అబ్జార్ప్షన్ లో యూజ్ అవ్వదా అంటే ఇట్ హ్యాస్ వెరీ లెస్ రోల్ ఇన్ సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్. కాంపౌండ్ ఎపిథీలియం హ్యాస్ లెస్ రోల్ ఇన్ secretion and absorption. సెక్రీషన్ అబ్జార్ప్షన్ లో చాలా లెస్ దాని ఫంక్షన్ ఉంటుంది. మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఇట్ గివ్స్ ప్రొటెక్షన్. మనం స్కిన్ తీసుకుంటే స్కిన్ ఏం చేస్తుంది? అది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇట్ గివ్స్ ప్రొటెక్షన్. రైట్, ఇప్పుడు కాంపౌండ్ ఎపిథీలియం యొక్క స్ట్రక్చర్ చూద్దాం. కాంపౌండ్ ఎపిథీలియం యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే దిస్ ఇస్ ద బేస్మెంట్ మెంబ్రేన్ and above that it consists of cell layers. First cell layer, ఇది వచ్చేసి టాప్ మోస్ట్ లేయర్. ఇక్కడ పైన ఉంది కాబట్టి దీన్ని టాప్ మోస్ట్ లేయర్ అంటున్నాము. లేదా ద అదర్ నేమ్ ఫర్ దిస్ టాప్ మోస్ట్ లేయర్ ఈజ్ సూపర్ఫిషియల్ లేయర్. టాప్ ఆర్ superficial layer. Topmost layer is known as superficial layer and deepest layer. This is the ఏదైతే మనకు బేస్మెంట్ మెంబ్రేన్ తర్వాత వెంటనే ఉన్న లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం డీపెస్ట్ లేయర్ అంటున్నాము. డీపెస్ట్ లేయర్. టాప్ మోస్ట్ లేయర్ ఈస్ నోన్ యాజ్ సూపర్ఫిషియల్ లేయర్ అండ్ డీప్ లేయర్ ఈస్ నోన్ యాజ్ డీపెస్ట్ లేయర్. మరి ఈ సూపర్ఫిషియల్ లేయర్ కి డీపెస్ట్ లేయర్ కి మధ్యలో ఉన్న లేయర్స్ ఉన్నాయి కదా, వాటిని మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇంటర్మీడియట్ లేయర్. మిడిల్ లో ఉన్నాయి కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇంటర్మీడియట్ లేయర్. ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్ ఎపిథీలియం. కాంపౌండ్ ఎపిథీలియం తీసుకుంటే if you take compound epithelium, it consists of many layers, 2 or more layers. The topmost layer is known as superficial layer and inner deep layer is known as deepest layer and middle layers are known as intermediate layers. And this is down one is basement. It is the basement membrane. నేను బేస్మెంట్ మెంబ్రేన్ గురించి బిఫోర్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. And next we will go with classification. Introduction lo chuskunte compound epithelium, otherwise known as stratified epithelium, it consists of many cell layers
అండ్ ఇట్ ప్లే లెస్ రోల్ ఇన్ సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్. సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్ లో చాలా లెస్ రోల్ ప్లే చేస్తుంది. బట్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఎపిథీలియం ఇస్ ఇట్ గివ్స్ ప్రొటెక్షన్, రైట్? అండ్ నెక్స్ట్ విల్ గో విత్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ వచ్చేసి కాంపౌండ్ ఎపిథీలియం ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types బేస్డ్ ఆన్ స్ట్రెచబిలిటీ. స్ట్రెచబిలిటీని బేస్ చేసుకొని కాంపౌండ్ ఎపిథీలియం అనేది 2 types గా డివైడ్ అయింది. చూద్దాం. కాంపౌండ్ ఎపిథీలియం క్లాసిఫైడ్ ఇంటూ 2 types బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ స్ట్రెచబిలిటీ. కొన్ని ఎపిథీలియం ఏమో స్ట్రెచబుల్ అవుతుంది, కొన్ని ఎపిథీలియం నాన్ స్ట్రెచబుల్ గా ఉంటుంది, అంటే స్ట్రెచ్ అవ్వదు. దాన్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ నాన్ స్ట్రెచబుల్ and next one is stretchable epithelium. Stretchable epithelium. ఇక్కడ ఈ ఎపిథీలియం ఏమో స్ట్రెచబుల్ అవుతుంది, అండ్ ఈ హియర్ నాన్ స్ట్రెచబుల్ మీన్స్ అక్కడ స్ట్రెచబుల్ అవ్వదు అనమాట ఎపిథీలియం అనేది. నాన్ స్ట్రెచబుల్ ఎపిథీలియం ఏంటి? అదర్వైజ్ నోన్ యాజ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. Stratified epithelium. కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న. ఇందాక కాంపౌండ్ ఎపిథీలియం ని మళ్ళీ స్ట్రాటిఫైడ్ అన్నారు, ఇక్కడ నాన్ స్ట్రెచబుల్ ని మళ్ళీ స్ట్రాటిఫైడ్ అంటున్నారంటే అది సింపుల్ గా ఉంటుంది కాబట్టి అది కాంపౌండ్ ఎపిథీలియం లో మనకు స్ట్రాటిఫైడ్ అనేది ఇంక్లూడ్ చేశారు, అంటే ఇక్కడ స్ట్రెచబుల్ అవ్వదు స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ transitional epithelium. Stretchable epithelium is known as, what is the stretchable epithelium? Transitional epithelium. Based upon the stretchability, compound epithelium is classified into 2 types, that is non-stretchable and stretchable. Non-stretchable లో ఏది ఇంక్లూడ్ అవుతుంది? స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఇంక్లూడ్ అవుతుంది. స్ట్రెచబుల్ లో ట్రాన్సిషనల్ ఎపిథీలియం is included in stretchable epithelium. Now let us discuss detailedly about each of this epithelium. First వచ్చేసి మనం నాన్ స్ట్రెచబుల్ చూద్దాం. నాన్ స్ట్రెచబుల్ ఎపిథీలియం. నాన్ స్ట్రెచబుల్ ఎపిథీలియం ఏంటి అది? దట్ ఈస్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, రైట్. ఈ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం లో వచ్చేసి మెయిన్ గా మనం ఏం చెప్పుకున్నాము ఇందాక, డీపెస్ట్ లేయర్ ఉంటుంది అండ్ సూపర్ఫిషియల్ లేయర్ అంటే టాప్ మోస్ట్ లేయర్ ఉంటుంది అని చెప్పాను కదా. దాంట్లో సెల్స్ డిఫరెన్సియేషన్ ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు డీపెస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో, సూపర్ఫిషియల్ లేయర్ రాద్దాం ఫస్ట్. పైన వైపు ఉంటుంది కదా సూపర్ఫిషియల్ లేయర్. అక్కడ సెల్స్ ఎలా ఉంటాయి అంటే దే మే బి స్క్వామస్ షేప్డ్ అయినా ఉండొచ్చు, లేదా క్యూబాయిడల్ షేప్డ్ అయినా ఉండొచ్చు, లేదా కాలమ్నార్ షేప్డ్ అయినా ఉండొచ్చు. సూపర్ఫిషియల్ సెల్ లేయర్ వచ్చేసి మనకు స్క్వామస్ అయినా ఉండొచ్చు, క్యూబాయిడల్ అయినా ఉండొచ్చు, కాలమ్నార్ సెల్స్ తోటైనా ఆ లేయర్ ఉండొచ్చు. మరి డీపెస్ట్ లేయర్ ఎలా ఉంటుంది అంటే డీపెస్ట్ లేయర్ ఈస్ కాలమ్నార్. కాలమ్నార్. ఇక్కడ డీపెస్ట్ లేయర్ ఏంటి? మన కాలమ్నార్ షేప్డ్ సెల్ లేయర్స్ ఉంటుంది. ఇది మనకు స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. ఒకవేళ stratified epithelium and non-stretchable epithelium. Superficial layers will be squamous layer or cuboidal layer or columnar layer. And deepest, all columnar cell layers are seen. Okay. ఇక్కడ వచ్చేసి ఏంటంటే based upon the shape of the cells that are present in the superficial layer. Superficial layer లో మనకు స్క్వామస్ షేప్డ్ సెల్స్ లేయర్స్ ఉంటేనేమో మనం స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటాము. అదే క్యూబ్ షేప్డ్ సెల్స్ ఉంటే సూపర్ఫిషియల్ లేయర్ లో వి కాల్ ఇట్ as స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం అంటాము. అండ్ కాలమ్నార్ సెల్ లేయర్స్ ఉంటే సూపర్ఫిషియల్ లేయర్ లో అది వచ్చేసి మనం స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం అని అంటాము.
రైట్, అర్థమైంది కదా నాన్న. బేస్డ్ అపాన్ ద షేప్ ఆఫ్ ద సెల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సూపర్ఫిషియల్ లేయర్. సూపర్ఫిషియల్ లేయర్ లో ఏవైతే సెల్స్ ఉంటాయో వాటి షేప్ ని బట్టి అగైన్ ది స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. Let us see. Stratified epithelium. It is non-stretchable epithelium based upon the cell shape of the shape of the cells that are present in the superficial layer. Here they are classified into 3 types. Stratified squamous epithelium and stratified cuboidal epithelium and stratified columnar epithelium. సూపర్ఫిషియల్ లేయర్ లో వచ్చేసి మనకు స్క్వామస్ సెల్స్ తోటి ఉంటే మనం స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ అంటున్నాము, క్యూబైడల్ ఎపిథీలియం అండ్ స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం ఉంటుంది. మరి ఇక్కడ డీపెస్ట్ లేయర్స్ ఏముంటాయి? డీపెస్ట్ లేయర్ యొక్క సెల్ లేయర్ యొక్క సెల్ షేప్ ఎలా ఉంటుంది? కాలమ్నార్ ఉంటుంది. వీటన్నిటిలో మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. నేను స్ట్రాటిఫైడ్ స్క్వామస్ అన్నాం కదా, అండ్ స్ట్రాటిఫైడ్ cuboidal, stratified columnar annam kada. Stratified epithelium is again classified into 3 types based upon the cell shape. ఈ stratified squamous epithelium లో మనకు సూపర్ఫిషియల్ లేయర్ అంటే టాప్ మోస్ట్ లేయర్ తీసుకుంటే సూపర్ఫిషియల్ లేయర్ తీసుకుంటే ఇక్కడ ఫ్లాట్ సెల్స్, ఫ్లాట్ గా ఉంటాయి సెల్స్ అనేవి. అండ్ డీపెస్ట్ లేయర్ వచ్చేసి ఏముంటుంది? కాలమ్నార్ షేప్డ్ సెల్సే ఉంటాయి, కాలమ్నార్, రైట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రాటిఫైడ్ క్యూబైడల్ లో వచ్చేసి సూపర్ఫిషియల్ లేయర్ వచ్చేసి మనకి హియర్ ద సూపర్ఫిషియల్ సెల్ లేయర్స్ ఆర్ దట్ షేప్ ఈస్ క్యూబ్ షేప్. మరి డీపెస్ట్ లేయర్ ఏముంటుంది? కాలమ్నారే ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం. ఇక్కడ స్ట్రాటిఫైడ్ లో వచ్చేసి సూపర్ఫిషియల్ లేయర్ వచ్చేసి కాలమ్ షేప్డ్ సెల్స్ ఉంటాయి, కాలమ్నార్ షేప్డ్ సెల్స్. అండ్ డీపెస్ట్ లేయర్ వచ్చేసి కాలమ్నారే ఉంటుంది. డీపెస్ట్, వీటన్నిటిలో డీపెస్ట్ లేయర్ అంతా ఒకటే షేప్ లో ఉంటాయి. సూపర్ఫిషియల్ లేయర్స్ మాత్రమే వాటిని షేప్ ని చేంజ్ చేసుకుంటాయి అన్నమాట. ఫ్లాట్ అవుతాయి స్క్వామస్ లో. ఫ్లాట్ అంటే మనకు స్క్వామస్ మనం ఇందాక చెప్పిన టైల్ షేప్ గా అవుతాయి అన్నమాట. Squamous shape. Superficial layer of stratified cuboidal epithelium is all cube shaped. Right. వీటి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఇక్కడ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను నేను. ఇక్కడ స్ట్రాటిఫైడ్ అనేది మళ్ళీ ఇట్ ఈస్ అగైన్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఈస్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types based on the keratin protein. Keratinized stratified squamous epithelium and non-keratinized stratified squamous epithelium. ఈ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం లో కెరటిన్ ఉంటే దాన్ని కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియం అంటాము. కాల్ ఇట్ యాస్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అండ్ నాన్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఏదైతే ఉందో అగైన్ బేస్డ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కెరటిన్ ప్రోటీన్. కెరటిన్ ఉంటే దాన్ని మనం కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటున్నాము. ఒకవేళ ఆ సెల్స్ లో కెరటిన్ అనే ప్రోటీన్ లేకపోతే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నాన్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటున్నాం, రైట్. అయితే వీటిలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి కెరటినైజ్డ్ లో వచ్చేసి keratin protein is deposited and making the surface dry
అండ్ ఇంపెర్మియబుల్ టు వాటర్. ఇదేంటి, మనము కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఎగ్జాంపుల్ వచ్చేసి స్కిన్. స్కిన్ ఇందులో వస్తుంది మనకి. స్కిన్ ఇంక్లూడెడ్ అండర్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. అండ్ ఇంకొకటి ఏంటంటే కెరటిన్ ప్రోటీన్ ఇస్ డిపాజిటెడ్ అండ్ మేకింగ్ ద సర్ఫేస్. కెరటిన్ ప్రోటీన్ ఉంటే మన సర్ఫేస్ డ్రైగా అయిపోతుంది అనమాట. మన స్కిన్ తీసుకుంటే ఇప్పుడు మనకు కెరటినైజ్డ్ ప్రోటీన్ ఉంది కాబట్టి మన స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది. అండ్ ఇంపెర్మియబుల్ టు వాటర్. వాటర్ అనేది మన బాడీ లోపలికి వెళ్ళిపోతుందా, లేదు కదా, పైనుంచి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇంపెర్మియబుల్ టు వాటర్. అదేంటి, స్కిన్ తీసుకుంటే స్కిన్ లోపలికి వెళ్ళిపోతున్నాయా వాటర్? లేదు. అండ్ మన సర్ఫేస్ ఎలా ఉంటుంది, స్కిన్ సర్ఫేస్ డ్రైగా ఉంటుంది. ఎందుకు అంటే కెరటిన్ ప్రోటీన్ ఈస్ డిపాజిటెడ్. ఇట్ ఈస్ అబౌట్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథెలియం. ఇప్పుడు నాన్ కెరటినైజర్ తీసుకుంటేనా, నాన్ కెరటినైజ్డ్ ఇక్కడ ఏంటి, నో కెరటినైజ్డ్ ఇస్ ప్రెసెంట్ అన్నమాట. ఇక్కడ కెరటిన్ అనే ప్రోటీన్ అసలు ఉండదు. హెన్స్ ద సర్ఫేస్ బికమ్స్ మాయిస్ట్. కెరటిన్ ఉంటేనేమో మన స్కిన్ అంటే సర్ఫేస్ అనేది డ్రైగా అయిపోతుంది. కెరటిన్ లేకపోతే మన సర్ఫేస్ ఏమవుతుంది, మాయిస్ట్ గా ఉంటుంది. వాటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే, మనం బకల్ క్యావిటీ తీసుకుంటాం నాన్న. ఇఫ్ యూ టేక్ ద బకల్ క్యావిటీ అంటే ఓరల్ క్యావిటీ. మన మౌత్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఒక క్యావిటీ ఉంటుంది, దాన్ని బకల్ క్యావిటీ అంటాం కదా. ఆ క్యావిటీ అనేది ఎప్పుడు మనకు మాయిస్ట్ గా ఉంటుంది లోపల స్కిన్ అంతా. ఎందుకు అంటే అక్కడ కెరటిన్ అనే ప్రోటీన్ ఉండదు కాబట్టి. బకల్ క్యావిటీ. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫారింగ్స్. ఫారింగ్స్ లో కూడా అలాగే. అండ్ ఈసోఫాగస్. ఈసోఫాగస్ మన ఇంటెస్టైన్ మొత్తం, అంటే మన గట్ పొజిషన్ మొత్తం, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ మొత్తం ఏంటి, నాన్ కెరటినైజ్డ్ ప్రోటీన్ తో ఉంటుంది అక్కడ స్కిన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కవర్స్ ద టంగ్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఎపిగ్లాటిస్. లోపల మనం ఇప్పుడు చెప్పాను కదా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంతా మనకు నాన్ కెరటినైజ్డ్ ఉంటుంది అనమాట. నాన్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది. అండ్ వెజైనా తీసుకున్నా కానీ, లేడీస్ లో రిప్రొడక్టివ్ ఆర్గన్స్ లో ఉంటుంది కదా వెజైనా, అక్కడ కూడా మనకి ఏంటంటే నాన్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది. టంగ్ పైన కూడా మెయిన్ గా దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి ఇట్ గివ్స్ ద ప్రొటెక్షన్. టోటల్ గా నేను చెప్పాను కదా నాన్న, మనకు కాంపౌండ్ ఎపిథీలియం టోటల్ గా దాని మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం యొక్క ఎగ్జాంపుల్స్. Based upon the presence of keratin protein, stratified squamous epithelium is classified into two types: keratinized stratified squamous epithelium, non-keratinized stratified squamous epithelium. కెరటినైజ్డ్ అంటే ఇక్కడ కెరటిన్ ప్రోటీన్ ఉంటే అది ఏం చేస్తుంది అని అంటే మన బాడీ సర్ఫేస్ ని డ్రైగా ఉంచుతుంది. ఇన్పెర్మియబుల్ టు వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోదు అనమాట. ఎగ్జాంపుల్ స్కిన్. నాన్ కెరటినైజ్డ్ వచ్చేసి నో కెరటిన్ ఈస్ ప్రెసెంట్, హెన్స్ ద సర్ఫేస్ బికమ్ మాయిస్ట్. కెరటిన్ అనే ప్రోటీన్ లేకపోతే సర్ఫేస్ అంతా మాయిస్ట్ గా అయిపోతుంది. ఎగ్జాంపుల్ బకల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఈసోఫాగస్. అండ్ నెక్స్ట్ టంగ్, ఎపిగ్లాటిస్, పార్ట్స్ ఆఫ్ ఎపిగ్లాటిస్, వెజైనా, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, వెజైనా పార్ట్ లో కూడా, రైట్. Next we'll go with the examples of stratified cuboidal epithelium. Stratified cuboidal epithelium లో మెయిన్ గా వచ్చేసి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. టిష్యూస్ లలో మీకు ఎగ్జాంపుల్స్ నుండే చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎగ్జాంపుల్ లార్జర్ డక్ట్స్ ఆఫ్ గ్లాండ్స్. లార్జ్ డక్ట్స్ ఆఫ్ గ్లాండ్స్. మనం గ్లాండ్స్ యొక్క డక్స్ ఉంటాయి కదా, డక్స్ అంటే ఏం లేదు, ట్యూబ్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ద గ్లాండ్స్ లో నుండి వస్తున్నాయి నాన్న ట్యూబ్స్ అనేది. సో లార్జ్ డక్స్ ఆఫ్ గ్లాండ్స్, వాటిలో కూడా మనం ఏంటంటే ఇట్ ఈస్ లైన్డ్ బై స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరోటిడ్ గ్లాండ్స్. వేర్ డు ద పెరోటిడ్ గ్లాండ్స్ ప్రెసెంట్? పెరోటిడ్ గ్లాండ్స్ సలైవరీ గ్లాండ్స్ యొక్క
పార్ట్స్ అన్నమాట ఇవి పెరోటిడ్ గ్లాండ్స్. అండ్ నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ డక్ట్స్. ప్యాంక్రియాటిక్ డక్ట్స్ లో కూడా మనం స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడల్ట్ స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ అంటాం కదా మనం, స్వెట్ గ్లాండ్స్. వాటి యొక్క డక్ట్స్ లో కూడా మనం ఇట్ ఈస్ లైన్డ్ బై స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం, స్వెట్ గ్లాండ్స్, అడల్ట్ స్వెట్ గ్లాండ్స్ or sebaceous glands. వీటిల్లో we can see the stratified cuboidal epithelium. Examples of stratified cuboidal epithelium is larger ducts of glands, parotid glands, pancreatic ducts, and ducts of parotid glands, and pancreatic ducts, and adult sweat glands, sebaceous glands. Right? These are the examples of stratified cuboidal epithelium. Main here, their main function is about protection. Protection istundi, and a limited secretion and absorption. Limited secretion. ఇందాక నేను లెస్ ఫంక్షన్ ఇన్ సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్ అని చెప్పాను కదా నాన్న, అదే ఇక్కడ వర్ధిస్తుంది అనమాట మీకు స్ట్రాటిఫైడ్ క్యూబైడల్ ఎపిథీలియంలో. లిమిటెడ్ ఆర్ లెస్ రోల్ ఇన్ సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్, అదేంటి స్ట్రాటిఫైడ్ క్యూబైడల్ ఎపిథీలియం. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం చూద్దాం. ఎగ్జాంపుల్స్: స్ట్రాటిఫైడ్ కాలమ్నార్, stratified columnar epithelium. Examples: first example is it lines the part of urethra. urethra ఉంటుంది కదా, మేల్ ఆర్ ఫీమేల్ reproductive system urethra ఉంటుంది కదా, lines this stratified columnar epithelium lines the parts of urethra. And next large excretory ducts and some large excretory ducts of some glands. Large excretory ducts of some glands. అవేంటి ఎగ్జాంపుల్స్? వీటిలో లార్జ్ ఎక్స్క్రీటరీ డక్ట్స్ ఆఫ్ సమ్ గ్లాండ్స్ వచ్చేసి ఏంటంటే ఈసోఫేజియల్ గ్లాండ్స్ అండ్ స్మాల్ ఏరియాస్ ఇన్ anal mucous membrane. Anal mucous membrane, small areas of anal mucous membrane. వీటిలో these are the examples of stratified columnar epithelium. Here the stratified columnar epithelium main function is protection and secretion. Glands ఉన్నాయి కాబట్టి secretion అవుతుంది, protection and secretion. It is about stratified columnar epithelium. ఇది స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఇందాక నేను ట్రాన్సిషనల్ ఎపిథీలియం అని చెప్పాను కదా, ఒకసారి చూడండి. Compound epithelium is classified into two types, that is stratified epithelium which is non-stretchable, and stretchable epithelium ఏదైతే ఉందో ట్రాన్సిషనల్ ఎపిథీలియం అంటున్నాం కదా, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. Yes, transitional epithelium. Transitional epithelium is stretchable epithelium. Stretchable epithelium. Here appearance of cell is variable. అంటే ఇక్కడ అపియరెన్స్ ఆఫ్ సెల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటుంది, ట్రాన్సిషనల్ ఉంటుంది. సెల్ షేప్ ఆఫ్ ఎపికల్ లేయర్, అంటే పైన మనకు ఏదైతే ఎపికల్ లేయర్ అని చెప్పాను కదా నేను, ఏంటిది అది? ఎపికల్ లేయర్. ఎపికల్ లేయర్ ఏంటమ్మా చెప్పండి? ఎపికల్ లేయర్, సూపర్ఫిషియల్ లేయర్,
సూపర్ఫిషియల్ లేయర్ ని మనం ఎపికల్ లేయర్ అంటాము, ఆర్ టాప్ మోస్ట్ లేయర్ అని కూడా అనొచ్చు. ఇక్కడ టాప్ మోస్ట్ లేయర్ వచ్చేసి దాని సెల్స్ ఎలా ఉంటాయంటే స్ట్రెచబుల్, వెన్ స్ట్రెచబుల్ అయినప్పుడు, ఇక్కడ స్ట్రెచబుల్ ఎపిథీలియం అన్నాం కదా, స్ట్రెచబుల్ అయినప్పుడు అది స్క్వామస్ షేప్డ్ అవుతాయి. అదే వెన్ రిలాక్స్డ్ స్టేజ్ లో ఇక్కడ స్ట్రెచబుల్ స్టేజ్ లో వచ్చేసి ద సెల్ షేప్ విల్ బి స్క్వామస్. అండ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ స్ట్రెచబుల్ నుండి రిలాక్స్డ్ స్టేజ్ లోకి అయినప్పుడు ఇక్కడ సెల్స్ అనేవి క్యూబాయిడల్ షేప్ గా చేంజ్ అవుతాయి. క్యూబాయిడల్ షేప్ సెల్ లేయర్ ఈస్ సీన్ వెన్ రిలాక్స్డ్. ఇన్ స్ట్రెచబుల్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియం సెల్స్ బికమ్ ఫ్లాటర్ అండ్ గివ్ ద అపియరెన్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం లాగా కనిపిస్తుంది. స్ట్రెచబుల్ అయినప్పుడు స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం లాగా కనిపిస్తుంది మనకి. అండ్ అన్స్ట్రెచబుల్ ఆర్ రిలాక్స్డ్ స్టేజ్ లో వచ్చేసి సెల్స్ బికమ్ క్యూబ్ షేప్ లోకి చేంజ్ అవుతాయి అండ్ గివ్స్ ద అపియరెన్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం లాగా షేప్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ అబౌట్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ఇక్కడ స్ట్రెచబుల్ రిలాక్స్డ్ అంటే ఏం లేదు కదా నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు తీసుకుంటే మనకి యూరినరీ బ్లాడర్ తీసుకున్నాం నాన్న, దాంట్లో యూరిన్ బాగా స్టోర్ చేసుకుంటే ఒక 2-3 అవర్స్ దాకా మీరు టాయిలెట్ కి ఎమర్జెన్సీకి వెళ్ళకపోతే అదంతా మీరు స్టోర్ చేసుకుంటారు, ఆపేసుకుంటారు ఒక 2-3 అవర్స్. ఎక్కడైనా మీరు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు లేడీస్ దాదాపు ఆపేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి ఏంటంటే స్ట్రెచబుల్ అవుతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ లోపల మనకి టాయిలెట్ అనేది ఇంక్రీస్ అవుతుందో అప్పుడు వాళ్ళ స్టమక్ కూడా అంటే యూరినరీ బ్లాడర్ కూడా ఇంక్రీస్ అవుతుంది, అంటే స్ట్రెచబుల్ అవుతుంది. స్ట్రెచబుల్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ సెల్ లేయర్, ఎపికల్ సెల్ లేయర్ ఏదైతే సూపర్ఫిషియల్ సెల్ లేయర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న సెల్స్ అనేవి స్క్వామస్ షేపుడ్ గా చేంజ్ అవుతాయి. స్క్వామస్ షేపుడ్ గా చేంజ్ అయినప్పుడు అప్పుడు అది ఏ విధంగా కనిపిస్తుంది అంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం లాగా కనిపిస్తుంది. వాష్రూమ్ కి వెళ్ళొచ్చిన తర్వాత రిలాక్స్ స్టేజ్ లోకి అయిపోతుంది, టాయిలెట్ కి వెళ్ళొచ్చాక అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సెల్స్ అనేవి నార్మల్ గా యూరినరీ బ్లాడర్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ సెల్స్ అనేవి ఎపికల్ సూపర్ఫిషియల్ లేయర్ సెల్స్ వచ్చేసి క్యూబ్ షేప్ లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు అది మనకు క్యూబాయిడల్ ఎపిథీలియం లాగా కనిపిస్తుంది, స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం లాగా కనిపిస్తుంది. రైట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద కాంపౌండ్ ఎపిథీలియం. ఈ క్లాస్ తోటి టోటల్ గా మనకు ఎపిథీలియం అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎపిథీలియల్ టిష్యూ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి క్లాసెస్ అనేవి మళ్ళీ వినండి. విన్న తర్వాత మీరు కామెంట్ చేస్తే నాకు, నేను ఏ రోజు టెస్ట్ కండక్ట్ చేస్తాను, లైవ్ టెస్ట్ ఏ రోజు కండక్ట్ చేస్తానో ఆ రోజు మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను టైం చూసుకొని ఒక రోజు మీకు దీనికి సంబంధించిన టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ.